నమస్కారం. టెంపుల్స్ టీవీకి సుస్వాగతం. ఈరోజు హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరాన గండిపేట్ మండల్లో మంచిరేవులలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయాన్ని పక్కనే ఉన్న అద్భుతమైన శివాలయాన్ని మనం దర్శించుకుందాము. శ్రీ బ్రహ్మసూత్ర శివాలయం అండి. హైదరాబాద్కు దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిరేవుల మహాగ్రామం. ఇది గండిపేట మండలం నుంచి వస్తుంది. చాళుక్యుల 11వ శతాబ్దంలో కళ్యాణ చాళుక్యులు అనేవాళ్ళు ఈ ఆలయాన్ని, విష్ణు ఆలయము, వేణుగోపాల స్వామి దేవాలయం, ఇక్కడ శివాలయం, శివాయ విష్ణు అని చెప్పి 2 ఆలయాలు ఇక్కడ నిర్మించినారు. ఈ ఆలయము సుప్రసిద్ధంగా బ్రహ్మసూత్రం కలిగిన ఆలయం అండి. ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి ఒకసారి మనము ఆయనను దర్శనం చేసుకున్నామంటే 1000 సార్లు దర్శనం చేసుకున్నంత ప్రశస్తి అండి. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసంలో చెప్పబడుతుంది. మీరు కావాలంటే వినవచ్చు కూడా. అయితే ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంలో పూజ ఎవరైనా వచ్చి ఈ స్వామిని దర్శించుకొని ఏదైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా అవుతుందని ప్రశస్తి అండి. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 వరకు తెరిచి ఉంటుంది. ప్రతి రోజు కూడా నిత్య అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. భక్తులంతా వస్తూ ఉంటారు. శివరాత్రి నాడు మటుకు ఘనంగా జరుగుతుందండి. ఉదయం నుంచి సాయంత్రం లింగోద్భవ సమయం వరకు కూడా ప్రజలు, భక్తులు, భగవద్బంధువులు అందరూ స్వామిని దర్శనం చేసుకుంటుంటారు. ఇక్కడ శివ పంచాయతనం, సూర్య పంచాయతనం అని సూర్యుడు, శివుడు, పార్వతి, మహాగణాధిపతి, మహావిష్ణువు, లక్ష్మీదేవి సూర్య పంచాయతనం కూడా ఉన్నదండి. ఈ ఆలయంలో పూజ చేసుకునే వాళ్ళకి అనుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని పూర్వకాలం నుంచి కూడా ఈ ఆలయం గురించి మా నాన్నగారైన గూడా నరసింహాచార్యులు గారు చాలా కష్టపడ్డారండి. ఊర్లో నుంచి వచ్చేవారు మూడు సార్లు. ఇప్పుడు ఎన్ని కాలనీస్ అయినా కనుక కొద్దిగా అభివృద్ధిలోకి వస్తున్నది. కొంచెం భక్తులు కూడా ఆదరణ చెందుతున్నది. భక్తులతో వాళ్ళ సహకారంతో ఆలయాన్ని నిర్వహిస్తున్నాము. ప్రస్తుతానికైతే మన సొంత ట్రస్ట్ కిందనే ఈ ఆలయాలు నిర్వహించబడుతున్నాయండి.
భగవద్బంధువులంతా ఈ ఆలయానికి ప్రతి సోమవారం కూడా రోజు ఉదయం మళ్ళీ ప్రదోషకాలంలో కూడా వచ్చి అభిషేకాలు చేస్తూ ఈ స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ ఆలయ భగవంతుడి యొక్క కృపకు పాత్రలవుతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం దయచేసి ఇంపల్స్ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.